చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పటికీ మర్చిపోలేను. స్టేజ్ కింద నించొని ఉంటే ఏం విజయ్ మాట్లాడతావా అని అడిగారు. మొట్టమొదట మైక్ ఇచ్చి అవకాశాన్ని కల్పించి వేదిక మీద నించోబెట్టి నువ్వు మాట్లాడి నేను చూసుకుంటానంటే, సార్ చాలామంది పెద్దలు ఉన్నారు సార్ అంటే ఆయన ధైర్యం ఇచ్చి నాకు యువత రంగాల్లో మాట్లాడుతున్నప్పుడు 2 నిమిషాల టైము, 2 నిమిషాలు అయిపోయింది. అయిపోతే పక్కనున్న స్పీకర్ ఎవరైతే వేదిక మీద ఉన్న పెద్దలు వచ్చి నా భుజాన్ని తట్టి, అప్పుడు ఎర్రన్నాయుడు గారు ఉన్నారు, స్వర్గస్థులు ఎర్రన్నాయుడు గారు ఉన్నారు. అందరూ కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు మైక్ తీసుకుని, ఇప్పటికీ ఆ వీడియో ఉంటుంది, ఏమయ్యా మొట్టమొదటి స్పీకర్ అసెంబ్లీలోనే మేము ఆపం, నువ్వెవడో ఆపడానికి, నువ్వు కంటిన్యూ చేయి విజయ్ అని చెప్పి ఆ రోజు అన్నారు. అదే మాటలు ఇప్పటికీ కూడా నాకు గుర్తున్నాయి. అలాంటి పెద్ద ఆయన్ని నాకు 2014లో గైడెన్స్ ఇవ్వడం, సీటు నేను అడిగాను, ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కానీ ఆయన అన్నారు రాష్ట్రం బాగుపడాలంటే మన గవర్నమెంట్ రావాలి, కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి అని అంటే, సరే సార్ మీరు ఏం చెప్తే అదే చేస్తానన్నా. ఎప్పుడు అదే మాట అనేవాడిని, నన్ను నమ్ము అన్నారు. ఈరోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని విజయానికి ఏమైతే మాట ఇచ్చానో ఆ మాట నిలబెట్టుకున్నాను. ఈరోజు నీ పని మొదలైంది, నువ్వు స్టార్ట్ చేయాలని చెప్పి నాకు మొన్న చెప్తున్నప్పుడు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాను, సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ జెండాకి కార్యకర్తగా ఒక కూలోళ్ళలాగా నేను ఎక్కడికొచ్చి మీరు పని చేయమని చెప్పినా కూడా నిస్వార్థంగా నించొని ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకునే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకున్నాను. ఏమనుకోవాలి ఈరోజు యూత్, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అనుకోవాలి, ఏ క్వాలిఫికేషన్ తో ఈ రోజు వచ్చామని అనుకోవాలని ఇది ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని చెప్తున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి స్టాన్ఫోర్డ్ లో చదివేనని గర్వంగా చెప్తున్నారు. ఆయన ఒక తండ్రికి చాలా గర్వంగా ఉంటది ఒక వ్యక్తి అలాంటి యూనివర్సిటీలో చదివినప్పుడు. సోదరులారా, ఈ ఒక్క మాట చెప్తున్నాను మీ అందరికి, ఎక్కువ సమయం లేదు. ఈరోజు ఓకే, చాలా చింతకాయలు విజయ్ అయితే చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మీటింగ్ లోనే పాపులర్ డిమాండ్ కూడా వచ్చింది. ఫస్ట్ స్పీకర్ ని కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు, కానీ ఆయనే తొందరలో పూర్తి చేస్తారు. మాట్లాడు ఫ్రీగా, నువ్వు మాట్లాడేది తొందరలో పూర్తి. చాలా బాగా మాట్లాడుతున్నాడు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. గుడ్. కూడా మొదటిసారి స్పీకర్ని ఎవరు ఇంటరప్ట్ చేయరు, ఫ్రీగా వదిలిపెడతారు. అలాంటిది బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి మీ అందరి దగ్గర నుంచి పాపులర్ డిమాండ్ కూడా ఉంది. మళ్ళా సాయంత్రం లోపల ఇలాంటి స్పీకర్స్ చాలా మంది రావాలి. మీరు కూడా ప్రిపేర్ కండి. ఒక 5 నిమిషాల్లో బ్రహ్మాండంగా మాట్లాడే శక్తి ఉంది, వాగ్దాట్ ఉంది. మీరు ప్రాక్టీస్ చేస్తే విజయ్ కంటే ఇంకా బాగా మాట్లాడతారు. మీరు కూడా ప్రిపేర్ అయి రావాలి. ఇది అవతారం పేర్లు పిలిచినప్పుడు ఇప్పటి నుంచే రెడీగా ఉండండి. థాంక్స్ ఫర్ యువర్ పర్మిషన్ సార్.